సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపడి కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, హోమ తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, ఈ కూడికి అంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించండి. లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. యేసు క్రీస్తు ద్వారా కలిగినవి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా కలిగినవి ఏంటో తెలుసా? ఏం కలిగినాయి? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏం కలిగినాయి అని ఇక్కడ గ్రంథంలో రాపించారనంటే ఏంటి అయ్యి? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిగినవి ఏంటి అని అంటే ఇక్కడ చెప్తున్న విషయం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపడం, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. ఏం కలిగిన? యేసుక్రీస్తు ద్వారా అంటే కృపయు సత్యం. ఏంటి కృప అంటే? ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని బాగు చేసి ఆ వ్యక్తిని నువ్వు నాతోనే ఉండు, నిత్యం నాతోనే ఉండని చెప్పే విషయమే కృప. సత్యం ఏంటనంటే వాక్యం. సత్యము, వాక్యం అనేది ఎవరి ద్వారా కలిగను అని అంటే సత్యం యేసుక్రీస్తు ప్రభు. 1వ వచనంలో ఏమో చెప్తున్నారు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభు. చూశారంటే వాక్యం అంటేనే ఆయన పవర్ఫుల్. అసలు ఆయన చెప్పే మాటలు ఎలాంటివి అని అంటే ఒక్కసారి గ్రంథం చదివితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. వ్యక్తిని పరలోకం చేర్చే విషయాలు చెప్పారు, వ్యక్తిని బలపరిచే విషయాలు చెప్పారు, ధైర్యపరిచే విషయాలు చెప్పారు. ఎలా మనిషి ఉండాలో, ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చెప్పారు. కృపయు సత్యమును ఎవరి ద్వారా కలిగినవనంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిగిన. సమస్తం కూడా తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా చేశారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే చేశారు. అసలు ప్రతి దినము కూడా క్రీస్తుని గురించి చెప్పుకుంటూ, క్రీస్తుని గురించి ఆలోచిస్తూ, అస్సలు ఇలాంటి ఆ విషయంలో ఉంటే ఎంత ఆనందం, సంతోషం ఉందో తెలుసా? మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు. మనల్ని ఎంతో ప్రేమించారు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి తండ్రైన దేవుడు పంపించింది ఎందుకనంటే అందరి పట్ల అందరూ కూడా రక్షణ పొందాలి అని. యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి రాకపోతే ఈ రోజున మనం ఇలా అంత ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలను బాగు చేశారు, మనల్ని కాపాడారు, మనల్ని రక్షించారు. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ఇలా ఉన్నామంటే, ఈ విధంగా ఉన్నామంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒకవరకు ఒక్కొక్క ఆలోచన ఇచ్చి మన కోసం ఇవన్నీ కూడా సమకూర్చారు. ఒక డాక్టర్ని ఏంటి, లేకపోతే
జాబు చేసే వాళ్ళని ఏంటి, ఒక నాయకుల్ని ఏంటి, లేకపోతే వీళ్ళందరినీ ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఇచ్చి, ఇదిగో నా పిల్లలు వీళ్ళకి మీరు సహాయం చేయాలి అని అన్నీ కూడా ఆయన అప్పగించారు. కొలసీలకు 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే ఎవరికి ఏ అధికారం ఇవ్వాలన్నా కానీ అది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన కృపనండి. ఎందుకు పనికిరాని వారిని ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఈ లోకానికి వచ్చి మన కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. అపరాధముల చేత, పాపముల చేత పడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనల్ని ఆయన లేపి ఉన్నారు. ఆయనతో పాటు ఉండాలని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు వస్తారని యేసుక్రీస్తుతో ఉంది. క్రీస్తు నందే ఉంది ఆనందం, క్రీస్తు నందే ఉంది సంతోషం. క్రీస్తు లేకపోతే ఏది కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి గురించి చెప్పారు, తండ్రి కుమారుని గురించి చెప్పారు, తర్వాత పరిశుద్ధాత్మను కూడా చెప్పి ఉన్నారు. మరి నువ్వు చెబుతున్నావా? ఆయన గురించి నిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని గురించి ప్రకటించాలి, క్రీస్తుని గురించి చెప్పాలి. సంఘము ద్వారా సువార్త వెళ్ళాలి, సంఘము ద్వారానే ఏదైనా వెళ్ళాలి. సంఘమునకు శిరస్సు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభు. కుటుంబం అంతా ఐక్యత కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగినవి ఏంటి అని అంటే కృపయు సత్యమును యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలిగి. ఇంకా ఉన్నాయి. ఇవేంటి అని అంటే ముందు మెయిన్ అనమాట. తర్వాత ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మరణాలు కానీ ప్రతి ఒక్కటి కూడా కుమారుని ద్వారానే తండ్రి అయిన దేవుడు చేసి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.